వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటి వరకు ఏ సీఎం చేయలేని పని తమిళనాడు సీఎం విజయ్ చేస్తున్నారు. సో ఈ నిర్ణయానికి మాత్రం నిజంగా విజయ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తను తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటనేది ఒకసారి చూద్దాం. సో తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం. ప్రార్థన మందిరాలు, ఎక్కడైతే ప్రార్థన మందిరాలు ఉంటాయో, పాఠశాలలు ఉంటాయో, బస్ స్టేషన్లు ఉంటాయో 500 మీటర్ల వరకు, ఒక అర్ధ కిలోమీటర్ల వరకు ఉన్న 717, దాదాపుగా 717 ప్రభుత్వ మద్యం దుకాణాలు 2 వారాల్లో మూసివేయాలని విజయ్ ఆదేశించడం అనేది జరిగింది. సో యాక్చువల్ గా మన దగ్గర ఇక్కడనే పాఠశాల ఉంటది, కళాశాల ఉంటది, జూనియర్ కళాశాల, మళ్ళీ 200 మీటర్లలోనే వైన్స్లు ఉంటాయి. సో ఇక్కడ చాలా సందర్భాల్లో ప్రభుత్వం పాఠశాలలకు కావచ్చు, ప్రార్థన మందిరాలకు కావచ్చు దూరంగా ఉంచాలని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ మన తెలంగాణలోనే దాదాపుగా ఒక 200 నుంచి 300 వైన్ షాప్లు, మద్యం దుకాణాలు పక్కనే ఉంటాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే పాఠశాల పక్కనే మద్యం దుకాణాలు ఉన్న సిచ్యువేషన్లు చాలా వరకు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి విజయ్ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా వరకు, అంటే ఇప్పుడు గంజాయి అనేది రోజు రోజుకి కొన్ని కాలేజెస్ లో, అంటే ఇది డిగ్రీ కాలేజెస్ కావచ్చు, బీటెక్ కాలేజీలలో విపరీతంగా పెరిగిపోతుంది. దాన్ని అరికడతామని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా దాన్ని అరికట్టే ప్రయత్నాలు మాత్రం చాలా వరకు తక్కువ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏదో ఎయిర్పోర్ట్లు ఇంతవరకు పట్టుకున్నాం, తర్వాత స్ట్రింగ్ ఆపరేషన్ చేసి అక్కడ పట్టుకున్నాం, ఇక్కడ పట్టుకున్నాం అని చెప్పేసి చెప్తానే ఉన్నారు. అదే విధంగా ఈరోజు ఒక్కరిని పట్టుకుంటే రేపు ఇద్దరు రహస్యంగా ఈ గంజాయి కావచ్చు, మత్తు పదార్థాలు అమ్మడం లాంటివి చేస్తున్నారు. సో విజయ్ కూడా ఏంటంటే గంజాయి కావచ్చు, మత్తు పదార్థాల మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. అలాగే ఇక్కడ కూడా డ్రగ్స్ పైన ఈగల్ టీమ్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయినా కూడా ఇంటర్ కాలేజ్లలో ఈరోజు పిల్లలు గంజాయికి బానిస అవుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా మనం కొన్ని స్కూల్లో చూసుకున్నట్టయితే విద్యార్థులకి స్కూల్లో సిగరెట్ తాగుతూ, ఫోన్ చూస్తూ, అంటే టీచర్ మందలించడంతో టీచర్ల పైనే కొట్టడానికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు గంజాయికి బానిస అవుతున్నటువంటి పిల్లల్లో ఎక్కువ శాతం మైనర్లే. ఆ ప్రభుత్వ డాటా చూసుకుంటే నిజంగా వామ్మో ఇంతగానం నడుస్తుందా అని చెప్పేసి కూడా అనుకోవాలి. సో అట్లీస్ట్ ఇవి పాఠశాలలకి, ప్రార్థన మందిరాలకి కొంత వేరే దూరంగా ఉంటే అన్న ఒక 5 మంది, ఒక ఇద్దరైనా సరే అటు సైడ్ వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ప్రార్థన మందిరాల్లో, పాఠశాలల్లో, బస్ స్టేషన్లలో కూడా 500 మీటర్ల వరకు ఎక్కడ కూడా ఉండద్దు. సో దాదాపు 1 కాదు 2 కాదు 717 మద్యం దుకాణాలు 2 వారాలు గడువిచ్చారు. సో ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే దూరంగా పెట్టుకోండి, ఇక్కడ ఉంటే మాత్రం డెఫినెట్ గా సీజ్ చేస్తామని చెప్పేసి స్టేట్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టేట్ లో చేస్తే అసలు మద్యం దుకాణాలను చాలా వరకు తగ్గించాలి, డెఫినెట్ గా తగ్గించాలి. సో మన దగ్గర అయితే లాటరీ రూపంలో ఎగబడి మరి లాటరీలు వేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు మద్యం ఉన్నందుకే తెలంగాణ ప్రభుత్వం అంతో ఇంతో నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు లేని విధంగా ఈసారి మద్యం రేట్లు కూడా చాలా వరకు పెరిగినాయంట. అట్లీస్ట్ కొంత వరకు ఈ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ప్రార్థన మందిరాలు కావచ్చు, తర్వాత పబ్లిక్ తిరిగే ప్లేస్లలో, ఎక్కువ తిరిగే ప్లేస్లలో ఇవి కొంతవరకు దూరంగా ఉంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మరి విజయ్ చేసినటువంటి పని ప్రతి ఒక్క రాష్ట్రంలో అమలు జరగాలని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.